రాహుల్ గాంధీ గనక సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టకపోతే 2029 తర్వాత ప్రియాంక వాద్రా అధ్యక్షురాలు అయిపోద్దేమో. లేదా ఆవిడే ప్రధానమంత్రి అభ్యర్థి అయిపోతుంది. 2029 అతనికి లాస్ట్ ఛాన్స్. ఎందుకంటే వరుస ఓటములు 2014, 19, 24, 29. 29 కూడా ఓడిపోతే ప్రియాంకనే ముందుకొస్తుంది. రాహుల్‌ని గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేదేంటంటే ఢిల్లీ సర్కిల్స్‌లో యారగెంటు, ఎవరితో మాట్లాడడు, ఎవరి ఫీడ్‌బ్యాక్ తీసుకోడు, పార్టీ వాళ్ళ ఫీడ్‌బ్యాక్ తీసుకోడు. ఎంతసేపటికి ఎవడెవడి దగ్గర నుంచినో వచ్చే నివేదికలను పట్టుకుంటాడు. అయి తీసుకుని దాన్ని మన మీద రుద్దుతాడు తప్పించి, గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు ఓట్ చోరీ లాంటిది ఇష్యూస్ ఉంది. అయి వద్దు అంటే వినడు. అసలు అడగడు ఫీడ్‌బ్యాక్. తనేది ఎవరో పంపించేటటువంటి డేటా తీసుకుని ఇదిగో మనం ఇట్లా వెళ్ళాలి అని చెప్తాడు తప్పించి, ఎట్లా అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, లేకపోతే దీని గురించి ఏమనుకుంటున్నారు, దాని గురించి ఏమనుకుంటున్నారు అన్నటువంటిది ఏమీ పట్టించుకోడు. దానితో పాటుగా కనీసం సొంత ఎంపీలకి సెల్ఫీలు కూడా ఇవ్వడు. సొంత ఎంపీలకు సంబంధించిన ఫంక్షన్లు ఏమన్నా ఉంటే వెళ్ళడం కానీ, అంటే ఇంటరాక్షన్ ఉండదు. తను ఒక రాజకుటుంబం నుంచి వచ్చినటువంటి వారసుడిలాగా బిహేవ్ చేస్తుంటాడు. అదే అంటే అప్పుడప్పుడు వాళ్ళ సోషల్ మీడియా వింగ్ చూపించేటటువంటిది, అక్కడ రోడ్డు మీద టీ తాగాడు, అక్కడ చెరుకు రసం తాగాడు, ఇట్లాంటి దిక్కుమాల ప్రొజెక్షన్స్. ఇందిరాగాంధీ టైంలో అయితే కనుక పేపర్లు మాత్రమే దిక్కున్న రోజులు కాబట్టి ఒక ఫోటో ఇస్తే గ్రేట్గా కనిపించేది. ఇవాళ రోజున సోషల్ మీడియా ప్లాట్ఫారాలు విపరీతంగా ఉన్నటువంటి రోజుల్లో ఆ డ్రామా ఏంటో పబ్లిక్ అందరికీ తెలుసు. అది పాత రోజుల్లోకి మళ్ళీ ఆనాటి వృద్ధులు కూడా ఇవాళ రోజున సోషల్ మీడియా చూశాక లైట్ తీసుకుంటున్నారు. అది ఎక్కట్లేదు ఇవాళ రోజున. ఇంకొకటి ఏంటయ్యా అంటే సోనియా గాంధీకి తన కొడుకే వారసుడు కావాలన్నటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి ఆగుతున్నాడు తప్పించి రాహుల్ గాంధీ. లేకపోతే అతనికి ఇంట్రెస్ట్ లేదు. అతను రాజీనామా చేయమంటే చక్కగా చేసి వెళ్ళిపోతాడు. అతనికి 24 గంటలు ఆస్వాదించడం, అప్పుడప్పుడు ఒక పార్ట్ టైం పొలిటీషియన్గా. ఇప్పుడు ప్రియాంక ఆల్రెడీ ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తుంది. పలువురు నాయకులతో ర్యాపో మెయింటైన్ చేస్తుంటాం, అట్లాగే ఎంపీలతో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడం. వాద్రా ఫాలో అప్ చేస్తున్నాడు. 29లో కనుక ఓడిపోతే అప్పుడు ప్రియాంకనే ముందు పెట్టక తప్పని పరిస్థితి కాంగ్రెస్కి, సోనియాకి కూడా అదే పరిస్థితి రావచ్చు.